ఊర్లో ఒకరిద్దరు దొంగలుంటారు, కానీ ఆ ఊరంతా దొంగలే. ఊళ్ళో వాళ్ళంతా వేరే రాష్ట్రాలకు వలస వెళ్తారు. ఉద్యోగాల కోసమో కూలి పనుల కోసమో కాదు, దొంగతనాల కోసమే. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో ఉన్న సమాచారం ఎప్పటికప్పుడు చేరవేసుకుంటారు. అవసరమైతే కలసి దోపిడీలు చేస్తారు. దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు అనే రేంజ్లో పారిపోతారు. తాజాగా హిమాయత్ నగర్లో దోపిడీ చేసింది కూడా ఈ ముఠానే. ఎట్టకేలకు ఈ గ్యాంగ్ ఆట కట్టించారు హైదరాబాద్ పోలీసులు. ఇంతకు ఎలా పట్టుబడ్డారు? వీళ్ల నెట్వర్క్ ఎలా ఉంటుంది? పిలిచి పనిచ్చిన యజమాని ఇంటికే కన్నం వేశారు. ఇంట్లో యజమాని లేని సమయం చూసి పక్కా ప్లాన్తో దోపిడీ చేశారు. 40 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు దోచుకెళ్లారు. కంప్లైంట్ వచ్చింది మొదలు పోలీసులు వందలాది సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. క్లూస్ టీం, డ్వాగ్ స్క్వాడ్స్ ను రంగంలోకి దించారు. ప్రత్యేక బృందాలతో గాలించి దుండగులను పట్టుకున్నారు పోలీసులు. విచారించగా ఈ గ్యాంగ్ కి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. గతేడాది జరిగిన వృద్ధురాలి హత్య, దోపిడీ కూడా ఈ గ్యాంగ్ పనేనని తేలిందే. హిమాయత్ నగర్ లో ఉండే వ్యాపారవేత్త రోహిత్ కేడియా తన కుమార్తె వివాహం సందర్భంగా కొంతమంది పనివాళ్లను నియమించుకోవాలి అనుకున్నాడు. గతంలో కేడియా ఇంట్లో వంటవాడిగా పనిచేసి మానేసిన బీహార్ కు చెందిన సుశీల్ ముఖియాను పిలిపించాడు. పెళ్లి సందర్భంగా పనులు ఎక్కువగా ఉండడంతో సుశీల్ తన సహాయం కోసమంటూ వెస్ట్ బెంగాల్ కు చెందిన బసంతి ఆర్తిని ఢిల్లీలో ఉంటున్న మెహ్లూ ముఖియాను పనివాడిగా చేర్చుకున్నాడు. వీళ్లను పిలిచింది పని పేరుతోనే, కానీ దోపిడీకి స్కెచ్ వేశారు. కేడియా కుటుంబం పెళ్లి పనుల్లో భాగంగా దుబాయ్ వెళ్లడంతో ఇదే కరెక్ట్ టైం అని భావించారు. ఈ నెల 10న అర్ధరాత్రి తర్వాత సుశీల్, బసంతి, మెహ్లూ కలిసి ఇంట్లో ఉన్న బంగారు, డైమండ్ ఆభరణాలు, నగదుని చోరీ చేసి పరారయ్యారు. ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన కేడియా వద్ద పనిచేస్తున్న అభయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించారు. వ్యాపారి రోహిత్ కేడియా ఇంట్లో 16 మంది వరకు పనివాళ్లు ఉన్నారు. సెక్యూరిటీతో పాటు 4 కుక్కలు కూడా ఉన్నాయి. కొత్తవారు ఇంట్లోకొచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇంట్లో పనిచేసేవారే చోరీకి పాల్పడ్డారని పోలీసులు అనుమానించారు. సీసీ ఫుటేజ్లను పరిశీలించగా 3 పనివాళ్లు బ్యాగులు తీసుకుని వెళ్తున్న దృశ్యాలను గుర్తించారు పోలీసులు. బ్యాగులు పట్టుకెళ్తున్న వాళ్లు తమ వద్ద పనిచేస్తున్న వాళ్లేనని కేడియా చెప్పడంతో వారి కోసం పోలీసులు వేటాడారు. నిందితులు చోరీ సొత్తు తీసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కినట్టు పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు 3 పోలీసు బృందాలు విమానంలో భోపాల్, నాగపూర్, పట్నాకు చేరుకున్నాయి. నిందితులు ట్రైన్లో ఉండడంతో జీఆర్పీ అధికారుల సహాయంతో ట్రైన్ బోగీల్లో వెతికారు. నాగపూర్ సమీపంలో ఓ బోగీలో ఉన్న 3 నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 5 కోట్ల విలువైన 710 గ్రాముల డైమండ్ నగలు, కిలోన్నర బంగారు నగలు, 215 గ్రాముల వెండి, 19.36 లక్షల నగదుతో పాటు విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బీహార్లోని మధుబని జిల్లా బీరూల్కి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. నేపాల్ సరిహద్దులో ఉన్న ఈ గ్రామంలోని వాళ్లంతా చోరీలు చెయ్యడమే వృత్తిగా పెట్టుకుంటారట. ధనవంతుల ఇళ్లలో పనివారిగా చేరి యజమానికి నమ్మకంగా ఉంటూనే ఇల్లు గుల్ల చేయడంలో ఎక్స్పర్ట్స్ అంటున్నారు పోలీసులు. పనిచేస్తున్న ఇంట్లో యజమానులు నగలు, డబ్బులు ఎక్కడ పెడతారో గుర్తించి యజమానులు ఇంట్లో లేని సమయంలో పక్కా ప్లాన్తో దోపిడీ చేయటం వీళ్ల అలవాటు. ఎవరైనా అడ్డుకుంటే చంపేందుకు కూడా వీరు వెనకాడరని చెబుతున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే దొరికిందో దాన్ని కేడియా ఫ్యామిలీ వారికి పంపించాము దుబాయ్కి. వాళ్ళు గుర్తించి అవును ఇతనే మా ఇంట్లో పనిచేసేవాడు, ఇతనే ఉండొచ్చని అతను కన్ఫర్మ్ చేశాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళినట్టు, తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కినట్టు మాకు తెలిసింది. క్యాబిన్ బై క్యాబిన్ చెక్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఈ 3 ఒకే కోచ్లో కూర్చోవడం అనేది తెలిసింది. వారిని అదుపులో తీసుకున్నారు. దాదాపు 5 కోట్ల విలువ గల ప్రాపర్టీ ఇది. గతేడాది దోమలగూడలో జరిగిన వృద్ధురాలి హత్య, దోపిడీ కేసులోనూ ఈ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్టు తేల్చారు పోలీసులు. ప్రస్తుతం పట్టుబడ్డ నిందితుడు మెహ్లూ ముఖియా వృద్ధురాలిని హత్య చేశాడు. ఇతనిపై ఢిల్లీలో కూడా మరో 2 చోరీ కేసులున్నాయి. పోలీసులు టెక్నాలజీని ఉపయోగించి తమను పట్టుకుంటారని తెలిసి నేరగాళ్లు ఫోన్లు కూడా వాడకుండా చోరీలు చేస్తుంటారట. ఎవరైనా ఇంట్లో పనివాళ్లను నియమించుకునే ముందు ఖచ్చితంగా సర్వెంట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచిస్తున్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. పనివాళ్ల వివరాలను స్థానిక పోలీసులకు అందిస్తే వెరిఫికేషన్ చేసి ఇస్తారని, యజమానుల నిర్లక్ష్యం కారణంగానే ఈ తరహా దోపిడీలు జరుగుతున్నాయంటున్నారు.